అందరికీ క్యారమిల్ కస్టర్డ్ పుడ్డింగ్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ట్రై చేసేయండి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, తింటే ఉంటుంది. అబ్బబ్బా! నేనైతే ట్రై చేసేసానండి. మీరు ట్రై చేయాలంటే మీరు చేసేసుకోవాలి కదా. చాలా సింపుల్గా చూపించేస్తాను ప్రాసెస్. మీరు కూడా చాలా సింపుల్గా ట్రై చేసేసుకోండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని సిమ్లో బాగా మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు దీంట్లో ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ మిక్స్ చేస్తూనే ఉండాలండి. మీరు ఎప్పుడైతే ఆపేస్తారో అది ఇంకా మాడిపోతుంది. మీరు అలా చేసుకోకుండా దగ్గరుండి చేసుకోండి. అలాగే అదే సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత దాంట్లో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకుని 1 కప్ షుగర్ అయితే షుగర్, బెల్లం అయితే బెల్లం, మీ ఇష్టం అండి. ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. యాడ్ చేసేసుకున్న తర్వాత అది మరుగుతుండగా ఈలోపు కస్టర్డ్ పౌడర్ తీసుకొని నేను 4 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీలో సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా యాడ్ చేసేసుకోండి. ఎయిర్ బబుల్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేసుకొని బాయిల్ చేసేసుకోండి. ఈ లోపు అది బాయిల్ అవుతుండగా బ్లడ్ సైజెస్ తీసుకుంటున్నారు కదా, అవి తీసుకుని 2 తీసుకుని మిక్సీ పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత నేను 4 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు కూడా అలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే క్యారమిల్ తయారు చేసుకున్న గిన్నెలో యాడ్ చేసేసుకోండి. దీంట్లో మీరు ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే ఆపుతారో ఇంక ఇది వేస్ట్ అయిపోతుందండి. దీంట్లో ప్రాసెస్ అది ఎక్కువ. తర్వాత డిప్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టండి, లేదంటే మామూలు దాంట్లో వాటర్లో పెట్టేయండి గిన్నె. ఒక 35 మినిట్స్ మీరు బాయిల్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లోనే పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమంటే గట్టి పడిపోతుంది. మీ సెలబ్రేషన్స్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ వస్తే నీస్ తింటారు కాబట్టి ఈ కేక్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పుడ్డింగ్ అండి ఇది, చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.